నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఆలేరు కాన్స్టిట్యున్సీలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో ఎక్స్ ఎమ్మెల్యే, ఇద్దరి మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. అయితే మన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆలేరు ప్రస్తుత ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటే ఆయన పేరు బీలయ్య అని, కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది. భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది. మరి నిజమే, ఆ భూదందాల ఐలయ్య భాగవతం బయట పెట్టడానికే ఈరోజు రావడం జరిగింది. బీలయ్య భూదందాల భాగవతాన్ని బయట పెట్టడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న పత్రికలలో చాలా స్పష్టంగా వచ్చింది. కొలన్పాకలో 472 సర్వే నెంబర్, 473 సర్వే నెంబర్లలో 7 ఎకరాల 27 గుంటల భూమిని అక్రమంగా బెదిరించి, యజమానులను బెదిరించి 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని 19 తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే అధికారులను బెదిరించి 20 తారీఖు నాడు, 21 తారీఖు నాడు, 23 తారీఖు నాడు 154 మంది పేరు మీద ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కూడా XMDA పర్మిషన్ లేకుండా, DTCP లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేసినా కూడా తెలియదు. రాత్రి ఫెన్సింగ్ వేసేసి తెల్లారే వరకల్లా 154 మంది పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ భూదందాల బీర్లయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం వల్ల KTR గారి మీద నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత? భూదందాలు చేసుకునేటోని వీధి రౌడీలాగా ప్రవర్తించే మనిషిని నువ్వు ఒక గ్లోబల్ నాయకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? నీ భాగవతం అంతా బయట పెడితే రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది. మనం చూడొచ్చు, గొంగిడి సునీత ప్రెస్ మీట్ పెట్టింది. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. స్థాయి, వాస్తవంగా స్థాయి అనేది ఎప్పటికీ ఎవరికి శాశ్వతం కాదు. ఇలా వీళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఇవే ఎమ్మెల్యేగా గతంలో విప్ ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయింది, పదవి అయిపోయింది, విప్ పదవి అయిపోయింది, ఎక్స్ ఎమ్మెల్యేగా మిగిలింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్య ప్రస్తుతానికి ఎమ్మెల్యే అయ్యిండు, ప్రభుత్వ విప్ అయ్యిండు. అంటే ఆయన పొజిషన్లోకి ఈమె పొజిషన్లోకి ఆయన వచ్చిండు, ఆమె పొజిషన్లోకి ఈమె పోయింది. చేంజ్ అయింది, వీళ్ళ స్థానాలు చేంజ్ అయింది. ఆరోపణలు చేసుకుంటున్నారు. సునీత చేసినటువంటి ఆరోపణలకి ఇక్కడ ఐలయ్య కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పిండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి కోసం అడుగురి నేను చెప్తా, ప్రజాపాలన గురించి అడుగురి చెప్తా, ఎన్ని చెరువులు నింపిన అడుగు చెప్తా. మది సిమితం కోల్పోయి మాట్లాడిన వాళ్ళ మాటలకు ఒక ప్రభుత్వ విపుగా, ఒక పేద వర్గాల బలైన వర్గాల ఎమ్మెల్యేగా సమానం చెప్పమంటావు మండలం. అది ఆరోపణ అర్థం ఉండాలి. ఒకటే అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా ఆ పర్యావరణంతో సంబంధం ఉన్నాయి, ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నా, రేపు నేను వస్తా. ఆ డాక్యుమెంట్లకు కానీ ఆ ల్యాండ్ కానీ నాకు సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మొన్న 10 వెళ్ళి ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుంది. అది మాటకు అర్థం ఉందా? ఒకసారి అన్నది నేను ఇంగ్లీష్ చదువుకున్నా, ఐలేక్ ఇంగ్లీష్ రాదని. మరి మాజీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, నీకు చదువు ఎక్కువైంది తల్లి, ఒకసారి డాక్యుమెంట్ లో బీర్లయ్య పేరు కానీ, బీర్లయ్య అనుచరులు కానీ, ఆలయ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? 154 డాక్యుమెంట్లు అయినాయన్నావు. 150 డాక్యుమెంట్లు ఐలయ్య పేరు కానీ, ఐలయ్యకు సంబంధించిన వాళ్ళ పేర్లుంటే నేను తక్షణమే రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు పొరవైనటువంటి బాధలో మధ్య స్థిమితమై మాట్లాడుతున్నావు. అవసరమైతే ఎర్రగడ్డకు యశోద హాస్పిటల్ రెఫర్ చేస్తా, చూసుకొని మధ్య తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా. చదువుకున్న నా రకంగా మాట్లాడతారా?
మొత్తం మీద ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటే కూల్గా ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గాన్ని ఒక్కసారిగా వేడెక్కింది. దీంట్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత ఐలేపై ఆరోపణలు చేసింది. ఆ భూమి అక్రమంగా గుంజుకున్నాడు, వాళ్ళని బెదిరించిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పేసి దానికి ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తూ ఐలే కానీ ఐలే అనుచరులకు కానీ ఆ 10 ఎకరాలతో సంబంధం లేదు, రిజిస్ట్రేషన్లో ఎక్కడైనా పేరుంటే రాజకీయంగా నేను రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అంటున్నాడు. నేను ఇద్దరికి సవాల్ చేస్తున్నా, జనం టీవీ పక్షాన జర్నలిస్టుగా ఇద్దరికి సవాల్ చేస్తున్నా. ఆలేరు ప్రజల పక్షాన, ఆలేరులో గతంలో 2 సార్లు వేసి ఎమ్మెల్యేగా ఆమెను ఓట్లేసి గెలిపించారు, ఈసారి ఐలేను గెలిపించారు. ఈ ఇద్దరిని గెలిపించినటువంటి ఆలేరు నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఇద్దరికి సవాల్ విసురుతున్నా. సవాల్ స్వీకరించే దమ్ము ఇద్దరికి ఉందా? ఇద్దరు రండి మా జనం టీవీ వేదిక కాడికి, మా ఛానల్ మార్నింగ్ న్యూస్ కాడికి రండి. వస్తే ఎవరు మీ వాదోపవాదాలు జనాలు వింటారు, ఎవరు అక్రమంగా సంపాదించుకున్నారు, ఎవరు న్యాయంగా ఉన్నారు జనాల ముందు పెడదాం. మీ ఇద్దరు చర్చ ఇక్కడనే 2 కుర్చీలు ఇచ్చి కూర్చోబెడతా, నేను మధ్యలో కుర్చీ వేసుకుంటా, లైవ్ పెడదాం. ఈ లైవ్ను జనాలు చూస్తారు, జనాలు ఇచ్చిన జడ్జిమెంట్ను ఇద్దరు స్వీకరించాలి. దీనికి ఓకే అయితే మీరు మా జనం టీవీ రేపు మార్నింగ్ న్యూస్కి ఇద్దరు రండి.